సావిత్రిబాయి పూలే మహిళ చదువు కోసం పాటుపడిండేది. తర్వాత మొట్టమొదటి ఉపాధ్యాయురాలు లేడీస్లో అనమాట, మహిళల్లో ఉపాధ్యాయురాలు. ఆమె చాలా కష్టాలు పడింది. ఎందుకంటే చిన్న వయసులోనే మ్యారేజ్ చేసేస్తే ఆమె బాలిక విద్యను ప్రారంభించడానికి మొట్టమొదటి పాఠశాల కూడా ప్రారంభించింది ఆమె అనమాట. మహారాష్ట్రకు చెందినటువంటి ఆమె అనమాట. ఆమె చదువు చెప్పడానికి పోతే కూడా ఆనాటి కాలంలో మూఢనమ్మకాలు ఎక్కువ. ఎందుకంటే మహిళలు, అమ్మాయిలు చదువుకోకూడదు, ఇంట్లోనే ఉండాలి పని చేసుకుంటా. ఎందుకంటే అమ్మాయి అంటే మ్యారేజ్ చేసి పంపించేస్తాం కాబట్టి ఆమెకి చదువు అవసరం లేదు, అబ్బాయి అయితే మావాడు అని ఆ ఉద్దేశంతో ఆనాటి కాలంలో మూఢనమ్మకాలు మన భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈమె చదువు చెప్పడానికి పోతే కూడా ఆ వీధిలో పోతుంటే ఫోన్ ఇచ్చేవాళ్ళు కాదు. అర్థమైనా? ఆనాటి కాలంలో బాలికలకి చిన్న వయసులోనే 7-8 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, బాల్య వివాహాలు. కానీ ఇప్పుడు కూడా 18 సంవత్సరాలు అయితేనే మ్యారేజ్ చేయాలన్నమాట. చిన్న వయసులో చేసేస్తే భర్తేమో, అంటే వాళ్ళ అమ్మ తమ్ముడు వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళకేమో ఏజ్ ఎక్కువగా ఉంటుంది, ఈమెకి ఏజ్ తక్కువగా ఉంటుంది. 8 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేస్తే ఆమె దాదాపు ఒక 25-30 సంవత్సరాలు వచ్చే లోపల భర్త చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత సతీ సహగమనం కూడా ఉండింది. సతీ సహగమనం ఉంది, బాల వివాహాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, చదువు లేదు. మూఢనమ్మకాలు అంటే ఏదైనా జ్వరం గిరం వచ్చిందనుకో మంత్రాలు వేసేవాళ్ళు. మంత్రాలు వేసుకుంటా చాలామంది కూడా చనిపోయేవాళ్ళు అనమాట ఆనాటి కాలంలో. క్రమేణా రాను ఇలాంటి విద్య అనమాట, విద్య చదువుకోవడం వల్ల మనకి జ్ఞానం వస్తుంది, ఏది ఏమైనా తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈమె సావిత్రిబాయి పూలే వాళ్ళ భర్తే ఆయన పూలే అనమాట. ఆయన పేరుతో ఈమె కూడా పూలే వచ్చింది. ఆయనే ఈమెకి చదువు చెప్పడం, ఈమె పోయి వేరే వాళ్ళకి చదువు చెప్పడము ఇవన్నీ చేసింది. ఆ చదువు చెప్పేదాన్ని చాలా కష్టాలు పడింది అనమాట. ఆ వీధిలో పోతూ ఉంటే కూడా ఆమె పైన పేడ చల్లేసేవాళ్ళు, నువ్వు చదువు చెప్పకూడదు, నువ్వు చదువు చెప్పినావంటే వాళ్ళల్లో ఇది వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఎన్నో కష్టాలు పడితే కూడా ఆమె విద్య చదివితేనే, నేర్చుకుంటేనే మనకు అన్ని విషయాలు తెలుస్తాయని మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, మొట్టమొదటి పాఠశాల కూడా ఏర్పాటు చేసింది. బాలికలకి పాఠశాల ఏర్పాటు చేసింది కూడా సావిత్రిబాయి పూలే. టుడే ఈజ్ ఆమె బర్త్డే అనమాట. దాని గురించి ఇంకా మీకు చాలా విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. ఓకేనా? చెప్తారు. అందరికీ నమస్కారం. పిల్లలకి అందరికీ నా ఆశీస్సులు, మేడం టీచర్స్కి అందరికీ నా వందనాలు. అయితే ఈరోజు జనవరి 3వ తేదీన సావిత్రిబాయి పూలే జయంతి. అంటే ఆమె జన్మించి 1847లో ఆమె ఉపాధ్యాయులుగా వచ్చింది. ఆమె ఏమంటే 9 సంవత్సరాలకే ఆమెకి పెళ్లి చేసేసారు మహాత్మా జ్యోతిబా పూలేతో. ఆయన అప్పటి నుండి కూడా ఆమెకి 18 సంవత్సరాలు నిండే వరకు కూడా నువ్వు చదువుకోవాలని చెప్పడం, ఆమెను ఇంట్లోనే ఆమెకి అంటే చదువు చెప్పించడం, బయట రానికుండా, అసలు బయట బాలగంగాధర్ తిలక్ వాళ్ళకి అందరికీ తెలిస్తే కూడా ఆమెకి చదువు చెప్పకూడదని చెప్పి చాలా ప్రెషర్, అంటే ఇబ్బందులు పడ్డారు జ్యోతిబా పూలే కూడా. ఎందుకంటే మహిళలకు, ఆడబిడ్డలకు చదువు ఉండకూడదు, వాళ్ళు అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళు, అంటే మగవాళ్ళు చెప్పిందే ఆడవాళ్ళు కూడా వినాలనేది అప్పట్లో ఉండేది. అందువల్ల అప్పటి నుండి కూడా ఆమె షేక్ ఫాతిమా, అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా ఫస్ట్లో మనకు టీచర్స్గా మన దేశంలో కూడా మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, ఆ తర్వాత షేక్ ఫాతిమా గారు. మనకందరికీ కూడా అప్పటి నుంచి ఆమె మనకు మహిళలకు కానీ ఆడబిడ్డలకు కానీ చదువు చెప్పించడానికి అసలు పోతూ ఉంటే పేడ నీళ్ళు చల్లి, అదేవిధంగా అసభ్యకరంగా మాట్లాడి ఆమె అన్ని కష్టాలు బాధలు అనుభవించి కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత వేరే చీర బ్యాగ్లో పెట్టుకొని ఆమె వెళ్ళి అక్కడ స్కూల్లో చదువు చెప్పి మళ్ళీ ఆ చీరే పేడ నీళ్ళు చల్లిన చీరతోనే మళ్ళీ వచ్చి ఆమె ఇంటికి వస్తుంటే కూడా ప్రతిరోజు కూడా అలా ఆమె కష్టాలు అనుభవించి బాధపడ్డది మన కోసము, మన భవిష్యత్తు కోసము, మహిళలకు ఆడబిడ్డల కోసము. అదేవిధంగా ఆమె వితంతువులకి పెళ్లి చేయాలని, అసలు బాల్య వివాహాలు జరగకూడదనేసి, అసలు భర్త చనిపోతే గుండు గీసే పద్ధతి అప్పట్లో ఉన్నింది. ఆ గుండు గీసే పద్ధతి కూడా అప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ ముందుండి దీన్ని వ్యతిరేకించి, అసలు భర్త చనిపోతే భర్తతో పాటే మహిళలు కూడా చనిపోవాలని, అంటే ఆ మంటలోనే వేసేయాలని అప్పట్లో ఉన్నింది. దాన్ని అంతా కూడా వ్యతిరేకించి మనకు మంచి
ఉపయోగాలు చేశారు సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే గారు. అదేవిధంగా ఆమె అంటే వితంతువులుగా ఉండి గర్భిణీలుగా ఉండే వాళ్ళకి ఒక ఆశ్రమం పెట్టి, ఆశ్రమంలో కూడా వాళ్ళకి బాగోగులు చూసి వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా అలాగ చేసేవారు. మంచిగా బాగా ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ ఆశ్రమంలో నడిపి వాళ్ళని బాగోగులు చూసుకుంటూ కూడా ఆమె సావిత్రిబాయి పూలేకి ప్లేగు వ్యాధి వచ్చి ఆమె చనిపోయింది. దాంతో మనం ఆమె ఆశయాలను, ఆమె సంస్కరణ ఉద్యమశీలి సావిత్రిబాయి పూలే, ఆమె ఆశయ బాటలో మనం అందరం కూడా నడవాలని కోరుకుంటూ, మీరందరూ కూడా సావిత్రిబాయి బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రియమైన బిడ్డలు, అదేవిధంగా మన ఉపాధ్యాయురాలు అందరికీ నమస్కారం. మన మేడం గారు మొదటే పరిచయం చేశారు మన సావిత్రిబాయి పూలే గారిని. మనకి ఒకప్పుడు ఒక 150 సంవత్సరాలకు ముందు ఎవరికి, మగపిల్లలకు కానీ ఆడబిడ్డలకు కానీ శూద్రులు అనే వాళ్ళకి చదువే లేదు. అట్లాంటి పరిస్థితి నుండి మొట్టమొదటి టీచర్గా మనకి బయలుదేరిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన చదువే కాదు, తన భార్యకు కూడా చదువు ఉండాలి, అప్పుడే సమాజం అభివృద్ధి అవుతుంది అని చెప్పి భావించాడు ఆయన. అందుకోసం 9 ఏండ్ల బిడ్డకి పెళ్లి చేసేశారు. ఈయనకి 13. ఈ పరిస్థితుల్లో అందరికీ సమాజం అంతా చూస్తే ఎట్లుంది, భయంకరంగా ఉంది. చదువు లేదు, నిరక్షరాస్యత, పేదరికం, రకరకాల రోగాలు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా చూసి చలించిపోయిన మహాత్మా జ్యోతిరావు పూలే మామూలుగా అయితే పెళ్లి చేస్తే పడక వ్యామోహంతో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కాదని 18 ఏళ్ళ వరకు చదువుకోవాలా, నువ్వు చదువుకొని సమాజానికి చదువు నేర్పించాలా, ఆడబిడ్డలకి చదువు నేర్పించాలా, వితంతువులకు చదువు నేర్పించాలా, పేదవాళ్ళకి చదువు నేర్పించాలా అని చెప్పి భావించారు ఆయన. అందుకోసం అప్పటి నుండి పెళ్లి చేసుకున్నప్పటి నుండి దాదాపు 18 ఏళ్ళు అంటే 9 ఏళ్ళు చదువు నేర్పించి ఆ తర్వాత టీచర్గా తయారు చేసి సమాజానికి పంపించారు. మిగతా విషయాలంతా కూడా చెప్పారు, ఎన్ని కష్టాలు పడ్డారు అనేది. అవన్నీ తలుచుకుంటే మనం బిడ్డలంగా మీరందరూ ఎంతో హ్యాపీగా ఉంటా ఉన్నారు. అయినా ఇప్పటికీ ఆడబిడ్డల విషయంలో ఇండ్లలో తేడా ఉంది. ఆ తేడాని కూడా అధిగమించాలి మనం. ఏదన్నా ఇబ్బంది వస్తే ఆడబిడ్డ మగబిడ్డ ఉన్నారనుకో, చదువు విషయంలో ఎవరిని చదివించాలనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ మగవాళ్ళకి ఇస్తారు. అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. మామూలుగా ఇప్పటి వరకు ప్రతి విషయంలో కుటుంబాన్ని చూసుకోవడం విషయంలో కానీ, కుటుంబం బిడ్డల్ని చూసుకునే విషయంలో ఆడబిడ్డలే ముందున్నారు, చదువులో కానీ అన్నింటిలో. అయితే ఈ కుటుంబంలో మాత్రం అణిచివేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితి మార్పు రావాలా. అదేవిధంగా మనకి మొదటి చదువుల తల్లిగా మన మేడం చెప్పారు. నిజం, 100కి 100 వాళ్ళు మనం మామూలుగా వేరే రకరకాల దేవుళ్ళను చూస్తూ ఉంటాం. నిజమైన దేవుడు మన జీవితంలో ఎవరంటే సావిత్రిబాయి పూలేనే. ఎందుకంటే అట్లాంటి తల్లి మనకి దేవత కంటే, మామూలుగా మనం సరస్వతిని లేకపోతే లక్ష్మిని పార్వతిని ఇట్లాంటి వాళ్ళని కొలుస్తాం, చదువుల తల్లిగా సరస్వతిని పూజిస్తాం. అయితే వాస్తవంగా మనకి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. ఎందుకంటే మొదట మన దేశానికి చదువులు ఆడబిడ్డలు కావాలని కోరుకునింది. చాలా ఓపికగా ఎండలో విన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సెలవు. తర్వాత వాళ్ళకు క్లారిటీగా తెలియదు.